దేశాన్ని మొక్కలు కానివ్వమన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దేశ సమగ్రత దెబ్బతీయాలని చూస్తే వాళ్లు తిహార్ జైల్లో ఊచ లెక్కపెట్టడం ఖాయమన్నారు. యువత ఇలాంటి దేశ వ్యతిరేకుల మాటలు నమ్మి రోడ్లపైకి రావద్దని సూచించారు. తుగ్డే గ్యాంగ్ కు భయపడే వాళ్ళం కాదన్నారు. ఢిల్లీ ధర్నాలో నీటికి సంబంధం లేని వారు పాల్గొన్నారని, ఆ వీడియోలు బయట పెడితే కాంగ్రెస్ నేతలంతా తిహార్ జైల్లో ఉంటారన్నారు. రాహుల్ గాంధీ కొద్ది రోజుల్లో సీనియర్ సిటిజన్ అవ్వబోతున్నారని సెటైర్ వేశారు. ఆయన ఇప్పటికైనా పరిణితి చెందిన నేతగా వ్యవహరించాలన్నారు. 10% మంది స్టూడెంట్స్ నీట్ సంబంధం, 90% ఆ నీట్ ఎగ్జామ్ సంబంధం లేని వాళ్ళు, నీట్కి ఎటువంటి ప్రిపేర్ కాని వాళ్ళు, సగం మందికి అసలు ఎందుకు వచ్చినామో తెలియకుండా ఈ దేశం మీద విషం కక్కుతున్న అన్ని సంస్థలు ఏం మాట్లాడుతున్నారు? మీకు సంబంధించింది నీటి వరకే, కానీ దేశం తుకుడా కావాలి, 370 ఆర్టికల్ లా కావాలి, ఆర్ఎస్ఎస్ బ్యాన్. అసలు ఆర్ఎస్ఎస్ కు సనాతన ధర్మానికి నీట్ ఎగ్జామ్స్ కి ఏం సంబంధం? ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి. మీ ప్రశ్న నీట్ ఎగ్జామ్స్, దాని మీద ఎవరన్నా బాధ్యులైతే చర్యలు తీసుకోవాలి, అంతవరకే. ఒకరేమో పార్లమెంట్ మీద నేపాల్ లాగా దాడి చేస్తామంటారు, ఒకరేమో మీరు చూడండి వీడియోలు మహిళా జర్నలిస్టుల పట్ల ఎట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు విద్యార్థులు ఎట్లా అవుతారు.